హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నేడు తాజా సమాచారం అనమాట. ఈ వీడియోలో వచ్చేసి 2 నుంచి 3 అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. వీడియోని చివరి చూడండి, అర్థమవుతుందన్నమాట. మొదటిసారిగా ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. లైక్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మొట్టమొదటి అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇందులో వచ్చేసి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి డిజిటల్ హెల్త్ కార్డులు జారీ చేస్తామని కూడా ప్రభుత్వం స్పష్టం చేసిందనమాట. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణరావు స్పష్టం చేశారు. జూన్ 2వ తేదీన డిజిటల్ హెల్త్ కార్డులు పంపిణీకి చర్యలు తీసుకుంటామని, అదే రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కార్డులు లాంఛనీయంగా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన వివరించారు. శుక్రవారం సచివాలయంలో ప్రభుత్వ ఉద్యోగులు జాయింట్ స్టాఫ్ ఏదైతే కౌన్సిలింగ్ సమావేశం సిఎస్ అధ్యక్షతన జరిగినటువంటి 13 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత జేఏసీ సమావేశం జరగడం గమనార్హం అన్నమాట. ఈ సందర్భంగా జేఏసీ సభ్యులతో సిఎస్ పలు అంశాలలో అయితే చర్చించారన్నమాట. ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లకు సంబంధించి వివిధ సమస్యలను ఉద్యోగ సంఘాల నేతలు ఈ సమావేశంలో అయితే ప్రస్తావించారన్నమాట. అదేవిధంగా పిఆర్సీ నివేదిక కావచ్చు, హెల్త్ కార్డులు, పెండింగ్ బిల్లుల చెల్లింపులు కావచ్చు, సర్వీస్ అంశాలు, ఉద్యోగుల బదిలీలు కావచ్చు, 317 జీవో సమస్యల పరిష్కారం తదితర అంశాలు సమావేశంలో అయితే చర్చించారు. సో ఈ సందర్భంగా అయితే మాట్లాడడం అయితే జరిగిందనమాట. సో ఎందుకంటే ఈ మేరకు ఉన్నతాధికారులను ఆదేశాలు అయితే జారీ చేసినట్టు చెప్తున్నారు. ఇక ఇప్పటికే ఆ దిశ కమిషన్ ఏదైతే ఉందో పిఆర్సీగా రావాల్సి అయితే ఉందన్నమాట. సో ఇతర పెండింగ్ బిల్లులు అలాగే ఉన్నాయి కాబట్టి, సో ఇక టీఎన్జిఓ అధ్యక్షులు మారం జగేశ్వరరావు ఇక ముఖ్యంగా తమకు రావాల్సినటువంటి ఏదైతే పెండింగ్ బిల్లులు ఉన్నాయో ఇక పదవి విరమణ పొందిన బిల్లులు వేగవంతంగా విడుదల చేయాలని, ఇక ఉద్యోగులకు రావాల్సిన పలు అంశాలకు సంబంధించిన నిధులు వెంటనే విడుదల చేయాలని చెప్పేసి కోరడం జరిగింది. ఇక రెవెన్యూ శాఖలో 61 ఏళ్ళుగా పైబడిన విఆర్ఏ చట్టబద్ధత వారసులు నియమించాలని, రెవెన్యూ శాఖలో తొలగించి 632 కంప్యూటర్ ఆపరేటర్లు మరియు ఎఫ్టీఎఫ్ ఉద్యోగుల తిరిగి విధిలోకి తీసుకోవాలని చెప్పడం జరిగిందనమాట. సో ఉద్యోగులకు సంబంధించి ఒక అప్డేట్ అనేది ఇచ్చే ప్రయత్నం చేశారనమాట. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘ నేతలకు సంబంధించి ఏదైతే ఉద్యోగులకు సమస్యలు వేరువేరుగా వినతి పత్రాలు సిఎస్కి అయితే అందజేసే ప్రయత్నం అయితే చేయడం జరిగిందనమాట. సో ఎంప్లాయీస్ సంబంధించి హెల్త్ స్కీమ్లో జూన్ 2 నుంచి అమలు. ఉద్యోగుల మూల వేతనం 1.5% చొప్పున వసూలు చేసి ప్రభుత్వం కూడా సమానమైన మ్యాచింగ్ గ్రాంట్ అనేది అందిస్తుందన్నమాట. ప్రత్యేక నిధి ఏర్పాటు చేసి ట్రస్ట్ ఆధ్వర్యంలో అమలు చేస్తుందన్నమాట. ఈవీ నిర్ణయాలు పిఆర్సీ నివేదిక తుది దశకు చేరుకుందని, త్వరలో నివేదిక తెప్పించి దాన్ని మరోసారి సమావేశం నిర్వహిస్తామని చెప్తున్నారు. పెండింగ్ బిల్లులను 100 రోజుల లోపు చెల్లించే విధంగా నిర్ణయం తీసుకుంటామని చెప్తున్నారు. అదేవిధంగా 2003 డిఎస్సి ఉపాధ్యాయులు పాత పెన్షన్ అమలుపైన ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రితో చర్చించి వీళ్ళని త్వరగా నిర్ణయం తీసుకున్నామనే విధంగా చెప్తున్నారన్నమాట. సో ఇక కేంద్ర ప్రభుత్వ సంస్థలో పనిచేసిన ఉద్యోగులకు కూడా స్పౌస్ కేటగిరీ పరిగణించేలా చర్యలు తీసుకుంటామని, వారంలో 5 రోజుల పనితీరు విధానాన్ని కూడా పరిశీలనలోకి తీసుకుంటామని చెప్పేసి ఒక అప్డేట్ అనేది రావడం జరిగిందనమాట. ఇంకొక అప్డేట్, ప్రభుత్వ విభాగాలతో సమన్వయంతో పనిచేయాలి. హైస్పీడ్ రైల్వే ప్రాజెక్టులపైన అధికారులకు సిఎస్ ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగిందనమాట. సో ఇక మరొక అప్డేట్ అనేది రావడం జరిగిందండి. ఇందులో వచ్చేసి నగర పాలక సంస్థలో వివిధ ఖాళీల భర్తీకి సంబంధించి అధికారులు కాసులు కురిపిస్తున్నారని, ఖాళీల కొత్త వారితో భర్తీ చేసిన ఉన్నవారికి అప్పగించి ఆ పోస్టులకు తగినట్టు రేట్లు ఇక కావాల్సిందని కనిష్టంగా 50,000 రూపాయల నుంచి గరిష్టంగా 2 లక్షల వరకు చేతులు మారుతున్నట్లు ఆరోపణలు అయితే వస్తున్నాయి అన్నమాట. కొంతమంది అధికారులు తమకు ఏదైతే లేని అధికారాలతో బల్దియాపై పెత్తనం సాగిస్తున్నారని అక్రమ బాటలు అయితే వేస్తున్నారన్నమాట. సో ఒక అప్డేట్ అనేది ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో మరొక అప్డేట్ అనేది ఇవ్వడం అయితే జరిగిందండి. ఉద్యోగులకు సంబంధించి చూసుకున్నట్లయితే విధి నిర్వహణలో ప్రమాదానికి గురైన కోమా స్థితిలో ఉన్న ఆక్టోపస్ కానిస్టేబుల్ జి రజనీకాంత్ కుటుంబానికి 64 లక్షల బీమా చెక్కును ఆపరేషన్ డీజీ ఏదైతే అంటే అనిల్ కుమార్ శుక్రవారం అందజేశారు. టీజీఎస్పీ 3వ బెటాలియన్కు చెందిన రజనీకాంత్ గత ఏడాది అక్టోబర్ 2న ఇబ్రాహీంపట్నంలో కమాండో శిక్షణ కేంద్రం నుంచి ఆపరేషన్ విధులు ముగించుకొని తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. తలకు శస్త్రచికిత్స జరిగిన ప్రస్తుతం పాక్షికంగా అపస్మారక స్థితిలో అయితే ఉన్నారన్నమాట. సో ఒక అప్డేట్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఉపాధి కోసం పొట్ట చేతిన పట్టుకొని దుబాయ్కి వెళ్ళిన భారతీయ యువకుడు తాను ప్రయాణం చేసిన విమానం లోపల సరదాగా ఫోటోలు తీసి వీడియోలు తీసి చివరికి కటకటకాల పాలయ్యన్నమాట. సో ఎందుకంటే బీహార్లోని గోపాల్గంజ్ సదరు జిల్లా బ్లాక్లో రఫే ఇందర్వా గ్రామానికి చెందినటువంటి
సో అలా తీయడం అనేది అక్కడున్న రూల్స్ ప్రకారం కఠినంగా శిక్షలు అయితే వేస్తారు 10 సంవత్సరాలు. సో అంటూ ఒక అప్డేట్ అనేది ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో మరొక అప్డేటు, రాష్ట్రంలో జాతీయ ఆరోగ్య మిషన్ కింద పనిచేస్తున్న ఉద్యోగులకు సక్రమంగా వేతనాలు అందక ఆర్థికంగా తీవ్ర ఇబ్బంది పడుతున్నారని ఎన్హెచ్ఎం ఏదైతే కింద రాష్ట్రంలో సుమారు 17,000 మంది ఉద్యోగుల ఒప్పందం పొరుగు సేవల కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానంలో వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో పనిచేస్తున్నారు. వైద్యుల నుంచి ఇక ఏదైతే మొదలు ఏఎన్ఎంలు, ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు, స్వీపర్లు ఇలా మొత్తం 78 విభాగాల్లో వీరు సేవలు అందిస్తున్నారని చెప్తున్నారు అనమాట. సో ఇక వీరికి రావాల్సిన ఈ మార్చి, ఏప్రిల్ నెల వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్నారని, సో వెంటనే వీటి కోసం ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇచ్చినా కూడా ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారనమాట. 8 ఏళ్ళ ఇంక్రిమెంట్లు లేక అలాగే ఉన్నాయని చెప్పేసి వెంటనే ఇవన్నీ కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నారనమాట.